నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో చారిటీస్ నిర్వాహకులు సీనియర్ రొటేరియన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు మనవడు ఆర్యన్ సహకారంతో సరస్వతి శిశు మందిరం పాఠశాలకు 10,000 రూపాయల ఆర్థిక సాయం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాళ్లెంలో పాము కాటుతో 10వ తరగతి చదువుతున్న పంటరంగం చరణ్ అనే విద్యార్థి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. రాత్రి సమయంలో బాలుడు ఇంట్లో నిద్రిస్తూ ఉండగా పాము కాటు వేయడంతో హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హాస్పిటల్లో సకాలంలో వైద్యం అందక సరైన మందులు లేకనే తమ బిడ్డ చనిపోయాడని విద్యార్థి కుటుంబ సభ్యులు అన్నారు. బాలరెడ్డిపాళ్లెం జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో ఎస్వి రత్నం చారిటీస్ నిర్వాహకులు సీనియర్ రొటేరియన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు మనవడు ఆర్యన్ సహకారంతో సరస్వతి శిశు మందిర్ పాఠశాలకు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించడమైంది. అలాగే బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రొటేరియన్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి, జోనల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి, డివి బాలసుబ్రహ్మణ్యం, పాదర్తి ప్రసాద్, బాలరామిరెడ్డి, శ్రీనివాసులు, అధ్యక్షులు నాగులు, కార్యదర్శి గిరిబాబు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేకం కార్యక్రమం నిర్వహించారు. వేద పండితులు శ్రీ మృత్యుంజయ స్వామివారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జట్లకొండూరు గ్రామంలో ప్రభుత్వ భూములను తాను ఆక్రమించుకున్నానని, తనపై వైసీపీ నాయకుడు ఆవుల తులసిరామ్ యాదవ్ చేస్తున్న ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని జట్లకొండూరు గ్రామ మాజీ సర్పంచ్ టీడీపీ నాయకులు బెందోటి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జట్లకొండూరు గ్రామస్తులతో కలిసి మనుబోలు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఈ విషయంపై తహసీల్దార్ సుబ్బయ్యకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన సిఆర్ న్యూస్తో మాట్లాడుతూ అందరిలాగే తమ పేరు మీద ఉన్న అసైన్మెంట్ భూములను అమ్ముకున్నది వాస్తవమేనని, వైసీపీ నాయకుడిలాగా ఇతర భూములను అక్రమంగా ఆక్రమించుకోలేదని తెలిపారు. తనపై అనవసరంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుడు గ్రామంలో భారీ స్థాయిలో మట్టి దోపిడీ చేశారని, అన్ని విషయాలపై జిల్లా స్థాయి అధికారులు విచారణ చేపట్టి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈయన వెంట జట్లకొండూరు, కొండూరు సత్రం, జ్యోతినగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. సోమవారం నా మీద కొన్ని అభియోగాలు మోపుతూ ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాడు ఆవుల తులసిరామ్ యాదవ్ అని. నా మీద ఇచ్చిన అభియోగాలకి నేనేం కోరుతున్నానంటే అధికారులని, నాయన ఆ అభియోగాల మీద నేను ఇచ్చిన అభియోగాలు ఈరోజు నేను ఇచ్చిన కొన్ని అభియోగాలు దాంట్లో క్లుప్తంగా జిల్లా ఆఫీసర్లు కానీ ఎంఆర్ఓ కానీ స్వయంగా భాస్కర్ రెడ్డి తప్పు చేసి ఉంటే భాస్కర్ రెడ్డిని శిక్షించండి, అవతల వాళ్ళు తప్పు చేసి ఉంటే అవతల వాళ్ళు శిక్షించండి. నేనేం ఒక్క రాత్రికి 12 ఎకరాలు 13 ఎకరాలు నేను మళ్ళీ అడిగించుకోలేదు. ఏ శ్మశానం నేను అడిగించుకోలేదు. నేను చెప్పేది ఏంటంటే నన్ను ఎందుకు బ్లైమ్ చేస్తున్నావు, నేను ఇద్దరిది తప్పు ఉంటే ఇద్దరిని శిక్షించమంటున్నాను. నేనేం మట్టి ఎత్తలేదు, ఏం చేయలేదు. ఇంకా మా అన్న స్థలంలో ఇప్పటికైనా మేము కేసు పెట్టేదానికి కూడా అర్హత ఉంది. మట్టి ఎత్తేస్తున్నారు. అదేమంటే భాస్కర్ రెడ్డి గవర్నమెంట్ని మోసం చేసి బ్యాంకుని మోసం చేసి లోన్ తెచ్చాడంటాడు. చూడండి, భాస్కర్ రెడ్డి గారు తెచ్చింది వెందోటి దయాకర్ రెడ్డి సర్వే నంబరు 592లో 3వ భిన్నం పెట్టి 2009లో మార్టిగేజ్ చేసి ల్యాండ్ డెవలప్మెంట్కి లోన్ తీసుకొని రెండు సంవత్సరాల్లో మళ్ళీ తిరిగి చెల్లించేసాడు. అదే బ్యాంకుని మోసం చేసి ఉంటే లోన్ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని నా భావన. నేను ఇప్పటికి కోరేది ఏంటంటే నా విషయం అంతా మన అంతకుముందు మంత్రి గోవర్ధన్కి తెలుసు. భాస్కర్ రెడ్డి మీద ఎంక్వైరీ కూడా వేయించాడు ఆయన. ఎందుకంటే నిజం తేలవాలని కూడా వేయించాడు. శ్మశానం అడ్డగించలేదని కూడా అప్పుడు తహసీల్దారు అప్పుడు సర్వేలు రిపోర్ట్ కూడా ఇచ్చాడు. మళ్ళీ పదే అది రెచ్చగొట్టి జనాలు రెచ్చగొట్ట చేయడం ఎంతవరకు సంబంధించింది. కాబట్టి నేను కూడా ఎంఆర్ఓ వాళ్ళ పరిస్థితిని బట్టి ఇచ్చేదాన్ని బట్టి నేను కూడా చట్టపరంగా తీసుకొని యాక్షన్ తీసుకోవాలని కోరిక. ప్రతి ఒక్కరూ దగ్గర మోసం చేసి సంతకాలు పెట్టి చేస్తున్నారు. ఆ చెరువుని అడ్డగిచ్చారు. 203 సర్వే నెంబర్ చెరువుని ఎవరు అడ్డగిచ్చారో అది ఎంఆర్ఓ వాళ్ళు తేల్చమన్నాను. అది కావాలి నాకు రిపోర్ట్. భాస్కర్ రెడ్డి అడ్డగిచ్చుకుంటే భాస్కర్ రెడ్డి కేసు రిజిస్టర్ చేయాలి. అయితే అసైన్మెంట్లు మాకు ఇచ్చినట్టు నువ్వే చెప్పావు, డీ రిజిస్టర్ చూపించావు. ఆ డీ రిజిస్టర్ మా నాయన పేరు మా చిన్నాయన వాళ్ళ పేర్లు ఉన్నాయి, ఎమ్మినాము. అది మా పొలం, మేము ఏరే వాళ్ళ పేరు అమ్మలా, ఏరే వాళ్ళది ఉంటే మేము అమ్మలా. ఉంటే మాకు 420 సెక్షన్ వెయ్యి. లేదంటే 1,00,000 మంది అమ్మినప్పుడు 9,999 ఓన్ నన్ను అరెస్ట్ చేయండి. అదే కొండూరు సత్రం దగ్గర కూడా ఇచ్చుకుంటూ ఉంటారు, కొనుక్కుంటూ ఉంటారు చాలా మంది కూడా వాళ్ళ అవసరాల నిమిత్తం. పండుగ పర్వదినాలకు, జాతీయ దినాలకు సంబంధించి ప్రత్యేకంగా గుర్తు ఉండేలా తనదైన శైలిలో సూక్ష్మ కళా వస్తువును తయారు చేసి రాష్ట్ర స్థాయిలో పలువురి వద్ద ప్రశంసలు అందుకున్నట్లు సూక్ష్మ కళాకారుడు ఆలూరి రాము ఆచారి కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకొని బొటనవేలు గోరుపై ఇమిడేలా పసుపు కొమ్ముతో శివలింగం ఆకృతిని తయారు చేసి తన ప్రతిభను చాటుకున్నాడు. మనుబోలు మండలం మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని యాచవరం గ్రామానికి చెందిన ఆలూరి రాము ఆచారి వృత్తిరీత్యా వడ్రంగి అయినప్పటికీ సూక్ష్మ కళపై తనకున్న మక్కువతో పలు రకరకాల కళాఖండాలను తయారు చేసి ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉంటాడు. సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకొని తనను ప్రోత్సహిస్తే సూక్ష్మ కళను ఆసక్తి కలిగిన విద్యార్థులకు పాఠశాలల వద్దకు వెళ్లి నేర్పుతానని తెలిపాడు. నా పేరు ఆలూరి రాము ఆచారి, మాది నెల్లూరు జిల్లా మనుబోలు మండలం యాచవరం గ్రామం. నేను ఈ కుయ్యి పని చేసుకుంటూ ఉంటాను. పోతే ఈ పర్వదినాలు సందర్భంగా ప్రతి పర్వదినాలకి ఏదో ఒక చిన్న సూక్ష్మకళ చిత్రం చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉంటున్నాను. ఈ కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా పసుపు కొమ్ముతో శివలింగం తయారు చేసి గోరంత శివలింగం ఈరోజు ప్రదర్శనకు పెట్టడం జరిగింది. ఎవరైనా ఈ సూక్ష్మకళ చిత్రాలు నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు వస్తే ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరికి ఈ సూక్ష్మకళ చిత్రాలు తయారు చేసి నేర్పిస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ సూక్ష్మకళ చిత్రాలు నేర్చుకునేసి అందరూ ముందుకు పోవాలని కోరుకుంటున్నాను.
ప్రభుత్వం మాలాంటి వాళ్ళని గుర్తించి ఏదైనా ఆర్థిక సహాయం కనుక చేస్తే మేము ఎక్కడైనా చిన్న స్కూల్ లాగా పెట్టుకునేసి ఈ సూక్ష్మకళ చిత్రాలు ప్రతి ఒక్కరికి నేర్పిస్తానని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు నిర్వాహకులు సీనియర్ రొటేరియన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు మనవడు ఆర్యన్ సహకారంతో సరస్వతి శిశు మందిరం పాఠశాలకు 10,000 రూపాయల ఆర్థిక సాయం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.